హాయ్ అండి, వెల్కమ్ టు ఒత్తులు బై గ్రాండ్మా. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఈ విధంగా మనం గాయత్రి మాతకు కూడా రెండవ రోజు గాయత్రి మాత అలంకారం అండి. విజయవాడలో కూడా మనం ఆ ప్రకారంగా చేసుకునేవాళ్ళు చేసుకుంటారు. అలాగా ఈ గాయత్రి మాతకి ఈ విధంగా అలంకారం చేస్తారండి. అలంకారం చేసి అమ్మవారికి పంచ తలకాయలు ఉంటాయి కదండి, అమ్మవారికి పంచముఖములతో గాయత్రి మాత రెడీ అవుతారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. గురువారం మొదటి రోజు వచ్చిందండి, శుక్రవారం, అందుకని గాయత్రి మాతను వేస్తున్నారు. రెండో రోజు గాయత్రి మాతకి పంచ ముఖములతో పంచపాదములతో అమ్మవారికి ఒక ఒత్తి చేసి చూపిస్తామండి. ఇలా దూది పత్తి గింజ తీసుకొని ఆరబెట్టుకొని నలకలు లేకుండా చూసుకొని చక్కగా ఈ విధంగా అయితే దారం తీసేసుకుని ఉంచుకోవాలండి. ఉంచుకొని దీన్ని 1 2 3 4 వేసుకున్నానండి. 5 కదా, 5 పాదములకి 5 ఒత్తులకి ఈ విధంగా 16 పోసుకుందామండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఒకటి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదండి. 17 చొప్పున పోసుకోండి. 16 చొప్పున ఈ విధంగా పోసుకుని పాలతో ఇలా అద్దేస్తే కలిసిపోతుందండి ఒత్తి. చూసారా? ఈ విధంగా 5 రెడీ చేసుకోవాలి అమ్మవారికి. 5 రింగులు రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ 5టిని కలుపుకొని ఈ విధంగా 5 16 80 అండి. నలకలండి ఉంటాయి సన్నటివి, ఎంత తీసినా కూడా కొంచెం నలకలు లేకుండానే చూసుకోండి. ఈ విధంగా ఈ 5టిని పట్టుకొని ఇదే విధంగా అమ్మవారికి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ కట్టుకునే ముందే ఒత్తి చేసేసుకుని లోపల పెట్టేసుకుందామండి ఇలాగా. ఎందుకంటే ఒత్తి వెలిగించడానికి వీలుగా ఒక ఒత్తిని చేసుకుని రెడీగా పెట్టుకుందామండి. అది కూడా చూపించేస్తానండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చూడండి, ఈ విధంగానే మనం ఒక 9 పోగులు పోసుకుందామండి. 5 6 7 8 9. ఈ 9 పోగుల ఒత్తిని ఇలాగా మధ్యలోకి కట్ చేసుకుందామండి. అంటే మీకు అర్థం అవుతుందని చెప్తున్నాను. తెగటలేదండి. అప్పుడు బాడుగా పోసేసుకుందామండి. కొంచెం అప్పుడు 9 పోగులు బారుగా పోసుకొని మధ్యలో కట్ చేసుకుందామండి. 4 5 6 7 8 9 పోగులు పోసుకుని ఇప్పుడు బారుగా కట్ చేసుకుందామండి దీన్ని. ఇప్పుడు ఇలా అయితే కొంచెం వెడల్పు వస్తే కరెక్ట్ అవుతుందండి, అందుకని. 2 3 అండి. 3 అయినాయి. ఈ 3 ముక్కల్ని ఈ విధంగా మనం 2 కలుపును ఒక ఒత్తిలాగా చేసుకోవాలి. అది ఈ ఒత్తిలో పెట్టుకొని ఆ చివర ఈ చివర కొంచెం నలుపుకుంటే ఈ ఒత్తిలో పెట్టుకొని మనం వెలిగించుకోవటానికి వీలుగా ఉంటుందండి. ఈ విధంగా అన్నమాట. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నలకొచ్చిందని తీసేటప్పటికి రెండు విడిపోయాయండి. ఇది అట్లా అతికించుకుందాం పాలతో. ఈ విధంగా 5 రెడీ చేసి చూపిస్తాండి. ఈ విధంగా 1 2 3 4 5 పంచముఖములు ఉన్న గాయత్రి మాతకి ఈ విధంగా పంచముఖముల ఒత్తి పంచపాదముల ఒత్తి చూపిస్తున్నానండి. అమ్మవారికి ఈ విధంగా మనం పిండి దీపం చేసుకొని, అంటే రెండో రోజు గాయత్రి మాత అవతారం వేశారండి. అందుకని విజయవాడలో మనకి గాయత్రి మాత అవతారం అండి. ఆ గాయత్రి మాత అవతారం కోసం 5 ముఖముల ఒత్తి 5 పాదముల ఒత్తి ఈ విధంగా 5 పాదములు రెడీ చేసుకుని 5 పాదములతో ఒక ఒత్తిని చేసుకుని చూపిస్తానండి. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఈ విధంగా 5టిని దగ్గరికి తీసుకొని దారం కట్టుకుందామండి. ఎందుకంటే మనకి నిలబడదు, అందుకని ఈ విధంగా 5ని ఇలాగ తీసుకొని రెడీగా దారం పెట్టుకుని కట్టుకుందామండి. అప్పుడు మనకు ఒత్తి బాగా నిలబడుతుంది. ఇలాగా మధ్యలో ఈ దారం పెట్టేసుకుని పెట్టుకొని అప్పుడు పిండి దీపంలో పెట్టుకోవడానికి చాలా బాగా వస్తుందండి. నేను కూడా వెలిగించుకుంటాను కదండి, అట్లా ఆ విధంగానే మీకు కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఈ 5 పాదముల ఒత్తి ఈ విధంగా రెడీ అయిపోతుందండి. పంచపాదముల ఒత్తి అమ్మవారికి, గాయత్రి మాతకి, వేదమాత, మన గాయత్రి మాత. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలాగా అన్నమాట. ఈ దారాన్ని కట్ చేసుకుందామండి. చూడండి, అమ్మవారికి పంచముఖముల ఒత్తి పంచపాదముల ఒత్తి రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే చేసుకొని తేలిగ్గా ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలకండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.